ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హుషారుగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రోజు ఒకే కూర తింటే బాగాదుగా, బాగుండిద్దా? అప్పుడప్పుడు అవన్నీ తగులుతూ ఉంటేనే బలం. ఇంకా ఏంటిది? హల్లెలూయా. హుషారుగా ప్రైజ్ లార్డ్. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళకి హల్లెలూయా చెప్పండి. నేను కొత్త భాష ఏం మాట్లాడలేదు కదా. ఏమని చెప్పాను నేను? ఇప్పుడు చెప్పిన వాక్యం కొరకు ప్రార్థన చేయండి, అలాగే చెప్పబోతున్న వాక్యం కొరకు ప్రార్థన చేయండి అంటుంది. మైక్లో చెప్పానా, బయట చెప్పానా? రెండు చేశారు. ఎందుకంత నిర్లక్ష్యం? హుషారుగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎంతవరకు చెప్పమంటారు? ఒకటిన్నర దాకానే చెప్పే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. 1 దాకా చాలే అని చెప్పిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీరు ఏది చెప్పినా చెప్పపోయినా దేవుడు నాకు ఇచ్చిన తలాంతో ఏ సమయాన్ని బట్టి, సమయాన్ని సందర్భాన్ని బట్టి దేవుడు ఆపేస్తాడు అంతే. మరి నేనైతే ఆపుకుంటాను అనుకుంటా ఉంటా, ఒకసారి టైం దగ్గరే పెట్టుకుంటా, కానీ దాన్ని నడిపింపుని బట్టి దేవుడు ఆపేస్తాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఏం నేర్చుకున్నారు? మైకి ఏమన్నా పంపించాలా? ఏం చెప్పరండి? ఏం చెప్పలేదా మీకు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన పట్ల ఆ నిత్య జీవం ఇవ్వాలని ఆశపడుతుంటే, ఇప్పుడు మనం చేయవలసిన కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు చేయలేని పరిస్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితిలో ఉన్నదని మనకు తెలియజేయబడింది. పేరుకి మన జీవితాలలో ఇప్పుడు నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వచ్చాము కానీ ఇప్పుడు మాటకు మాత్రం విధేయత లేదు. వచ్చాము కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న మాట, యేసు అతనిని ప్రేమించి ఒక్కటి కొదువుగా ఉన్నారు బాబు అంటున్నాడు. చూడండి, ఆయన ఏమో చెప్పుకుంటున్నాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు, బాల్యదనం నుంచి నేను నడిపించబడ్డా, నా పితరులు నడిపించబడ్డారు, నేను అదే మార్గాన్ని నడిపించబడ్డా అని చెప్పి చెబుతున్నాడు. ఇక్కడ కావాల్సినది ఏమిటి? దేవుని యొక్క సందర్భం ఏమిటి? దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? నీలో ఒకటి కొదువు ఉంది, దాన్ని సరి చేసుకోరా బాబు అంటున్నాడు. అది సరి చేసుకోవడానికి మనిషి జీవితంలో ప్రయత్నిస్తున్నారు, పడిపోతున్నారు, ప్రయత్నిస్తున్నారు, పడిపోతున్నారు. ఇప్పుడు మన ప్రయాణం అంతా ఏమైపోతుందంటే పడిపోతున్నాం, లేస్తున్నాం, పడిపోతున్నాం, లేస్తున్నాం. నేను అది చెప్పినట్లు కదా, నా శత్రువా పడినా నేను పడినా మళ్ళా లేస్తాను. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే పడినా లేస్తున్నాడు అని చెప్పే పరిస్థితుల్లోనే ఉంది, కానీ ఇక దాన్ని పట్టుకొని ఇక నేనేమాత్రం పడననే గట్టిగా ఒక పట్టుదల అనేది లేదు. హల్లెలూయా. హుషారుగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నేనైతే ఒక మాటని హృదయంలో పెట్టుకున్నా, కానీ దేవుడు మాత్రం ఒక మాటను మాత్రం చూపెడుతున్నాడు నాకు. ఈ మాటలో ఎన్ని పదాలు ఉన్నాయి ఇప్పుడు మనం చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. యాడికి వద్దు, ఒకే అధ్యాయంలో ఉంది ఒక మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము
మొదటి వచనాల కాడి నుంచి చూసుకుంటే, మీరు చదవద్దు, నేనే చెప్పుకుంటాను. నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? 1. 2, బుద్ధిహీనులను అర్పించినట్లు బలులు అర్పించుట కంటే ఆలకించుట శ్రేష్టము అంటున్నారు. ఓకే, అక్కడ ఉన్న మాటను బట్టి 3, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితంలో అనాలోచనగా పలుకుటకు నీ నోటిని త్వరపడనీయకు అంటున్నారు. 3. 4 ఏమిటంటే, నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదైనా మొక్కుకుంటే, అక్కడ లేదు, 4 వచ్చిన తర్వాత లైన్లో లేదులే, అది మధ్యలో ఉంటుంది. అయితే అక్కడ అంటే ఏమంటే, నీవు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి నీ జీవితంలో ఏదైనా మొక్కుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు. ఆమె హుషారుగా, యేసయ్యా నాకు నవ్వించడం రాదు, ఈ టైం ఏమో నవ్వించి మెలుగు ఆ వంతను నడిపించాలా, మాకేమో అవి రావు. మీ ప్రయత్నాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి ఎంత మాత్రం మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఒక్క మాట దేవుని యొక్క సన్నిధిలో బోధించబడుతుందంటే ఆ మాటలో శక్తి. మత్తయి సువార్తలో అంటాడు కదా, 4వ వచనం అంటాడు, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట మనిషిని బ్రతికిస్తుంది. మరి ఈ బ్రతికించే మాటను మనం మర్చిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడున్న వారు మన జీవితాల్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి వస్తుంది అంటే, ఆ జీవం లేని పరిస్థితుల్లోనికి వస్తా, ఆ చలనం లేని పరిస్థితుల్లోకి వస్తా. అంటే ఈ రొట్టె, లోక సంబంధమైన రొట్టె మనిషి జీవితంలో ఏం చేస్తుందంటే, జీవించడానికి కొంచెం అవసరం అవుతుంది కానీ నిరంతరం బ్రతికించడానికి అవకాశం ఉండదు. ఆమేన్. నిరంతరం బ్రతికించేది మాత్రం ఈ మాటే, ఈ పరిశుద్ధమైన మాటే, పరిశుద్ధమైన వాక్యే. ఈ వాక్యానుసారంగా మన జీవితాలు నడిపించబడితేనే నిత్యము బ్రతికించబడతా. దీనిలోనే ఉంది మనకి నిత్య జీవం. ఇప్పుడు అక్కడ ఉన్న మాట ఏమిటంటే, మీరు ఏం చేస్తున్నారు, మీరు యొక్క జీవితాలను ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డా, ఇప్పుడు వస్తున్నా, నిత్య జీవానికి వస్తున్నా. ఆ నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆశ బాగానే ఉంది. వచ్చిన నీ జీవితంలో ఇప్పుడు ఏం చేయబడాలంటే, మాటకు విధేయతను నేర్చుకోవాలి. హల్లెలూయా. అక్కడ ఏం చెబుతున్నాడు, ఏ మాట అంటున్నాడు? నీకు కలిగినది అమ్మి పేదలకి ఇచ్చి నీవు నన్ను వెంబడించు. చాలా కష్టమే ఇది. కష్టమా ఈజీయా? ఆస్తి పక్కన పట్టేసే ముందు నిన్ను వెంబడించాలంటే, నేను మొత్తం నా పక్కన ఉన్నారు, నాకు కలిగిన భార్య ఉంది, భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు వెనక పొలం ఉంది, పశువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎట్టైనా వెంబడించానయా? మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ వంతును పిలిచిన అమ్మనే పేతురు గారు వారి జీవితాల్లో వాళ్ళకి కలిగిన వారి ఎట్టిని విడిచిపెట్టిపోయారంట. ఇంకొక వ్యక్తి మాట్లాడుతాడు, ఏమంటాడంటే, అయ్యా నా తండ్రి చనిపోయాడయ్యా, నేను పాతి పెట్టేస్తాను. లేదు, మృతులనే పడేసుకుంటారు, నువ్వు రా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మాటకు విధేయతను నేర్చుకోవాలి. ఈ మాటలో విధేయతను నేర్చుకుంటే, ఈ మాటకు మన జీవితాలు లోబడితే ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యము అర్హులుగా మార్చబడతాం. హల్లెలూయా. అలాంటి కృప మన జీవితాల్లో మనము మన జీవితాలను బట్టి వెంబడించే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. ఇంకా చాలు, మళ్ళీ నా మాట ఎటు పోయింది. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది చూసుకో, జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. మీకు తెలిసిన మాటలే కానీ నాకేంటంటే, సందర్భములు బట్టి నాకు ఒకటే వస్తుంది, ఇంకెక్కువ రాదు. వచ్చిన మాటలు వస్తానే ఉంటాయి.
కానీ మీరు దానిలో ఉన్న ఆంతర్యాన్ని గమనించాలి. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. 2, నీ జీవితంలో బలులు అర్పించుట కంటే ఆలకించుట, సమీపించి ఆలకించుట శ్రేష్టం అంటున్నాడు. 3, నీ జీవితంలో అనాలోచనగా పలకటానికి నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో. పలుకటానికి నువ్వు జీవితంలో త్వరపడనీయగాకు, త్వరపడినిచ్చే పరిస్థితి నువ్వు తీసుకురాగాకు. నీ జీవితంలో ఇంకా మొక్కుబడి చెల్లిస్తే ఆ మొక్కుబడి నీ జీవితంలో మొక్కుకున్న దాన్ని నువ్వు ఆలస్యం చేయొద్దు. జాగ్రత్తగా ఈ వీటిలో మన జీవితాల్లో ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, ఈ విషయంలో దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న వారే, మరి దేవుని యొక్క సేవకుల యొక్క పిల్లలే. ఇప్పుడు ఏ పరిస్థితికి వెళ్ళారు, ఏ జీవితానికి వెళ్ళారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారంట దేవుని యొక్క పరిచర్యకు వస్తున్న వారి జీవితాలలో నాశనం చేస్తున్న పరిస్థితుల్లోకి వచ్చారని ఇక్కడ అంటున్న మాట. దేవుని యొక్క మందిరంలో ఉన్న నీ జీవితంలో ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. ఇప్పుడు ఏలి యొక్క కుమారుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని యొక్క మందిరంలోనే ఉన్నాయి. దేవుని యొక్క కుమారులుగా పిలువబడుతున్నారు. ఆ యొక్క సేవకుని యొక్క కుమారులుగా పిలువబడుతున్న స్థితిలో ఇప్పుడు వారి జీవితాలు ఎలా ఉండాలి? చక్కగా ప్రవర్తించే వారిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే వారి జీవితాలు లోక సంబంధమైన కోరికల చేత వారి యొక్క జీవితాలు ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు పతనానికి దారితీస్తున్న పరిస్థితులకు వచ్చాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే వారి జీవితాలలో దేవుని సన్నిధిలో ఉన్నామని మర్చిపోతున్నారు. అక్కడ అంటున్న మాట దుర్మార్గులై, వారి జీవితాల్లో దుర్మార్గంగా తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నీ జీవితంలో ఏం చేయబడాలంటే దేవుని యొక్క మందిరంలోనికి నీవు వచ్చిన నీ జీవితమును బట్టి, నీ స్థితిని బట్టి ఒకరిని నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చి వారిని నీతి మార్గంలో నడిపించే స్థితిలోనికి రావాలి. కానీ ఇప్పుడు నీ జీవితమును బట్టి కొంతమందికి ఒక నాశనకరమైన స్థితిలోనికి తీసుకొచ్చే పరిస్థితి నీకు ఉండకూడదు. అర్థమైందా? వ్యర్థమైపోయిందా? అర్థమైనట్టేనా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మందిరమునకు వెళ్ళినప్పుడు మన జీవితాలలో ఏం చూసుకోవాలంటే, ఒకటి మన జీవితాల్లో ప్రవర్తన జాగ్రత్తగా ఉందో చూసుకోవాలి. ఈ ప్రవర్తన చాలా ముఖ్యమైనది. ఈ ప్రవర్తన తన జీవితంలో ఏ పరిస్థితికి తీసుకెళ్తుందో తెలుసా? ఈ ప్రవర్తన బట్టి వాడు వారి జీవితంలో కావలసిన నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఈ ప్రవర్తన మీదే ఆధారపడుతుంది. ఈ ప్రవర్తన తమ జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడితే వారి జీవితాలను బట్టి వారికి ఒక క్రియల చొప్పున వారి జీవితంలో ఉండదు. అవునా? ఉందా లేదా? జీతం ఉంది కదా? ఉందా లేదా? ప్రతి వానికి ఇచ్చడానికి జీతం నా యొద్ద ఉన్నది అంటాడు ఆయన. వాని క్రియల చొప్పున. అక్కడ ఉంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే పైన అంటాడు, ఏమంటాడంటే 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ వచనంలో అంటాడు, చదవద్దు, అన్యాయము చేయువాడని ఇకను అన్యాయం చేయని, అపవిత్రుడు అయిన వాడిని ఇకను అపవిత్రుడిగా ఉండని, నీతిమంతుడును ఇకను నీతిమంతుడుగా ఉండని, పరిశుద్ధుడును ఇకను పరిశుద్ధుడిగా ఉండని, ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు నా యొద్ద వారి జీతం నా యొద్ద ఉన్నది, నేను వారికి తీసుకొస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాం? దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన నీ జీవితంలో నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకుంటున్నావా లేదా? ఆ ప్రవర్తన బట్టి కొంతమంది నన్ను నడిపించే స్థితిలోనికి వస్తున్నావా, లేక ఆగిపోతున్న పరిస్థితుల్లోనికి వస్తున్న పరిస్థితి ఉన్నదో గుర్తు చేసుకో. ఆమె హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక ఒకటి మన జీవితాలలో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన జీవితాలలో మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. 2, నీ జీవితంలో బలులు అర్పించుట కంటే ముందు దేవుని మాటకు విధేయతను చూపించి ఆలకించుట నీ జీవితంలో శ్రేష్టం అంటున్నారు.
మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు. సౌలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాట ఏం బోధిస్తుందంటే, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలను, ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలను, ఆ ప్రాంతంలో ఉన్న పురుషులను, ఆ ప్రాంతంలో ఉన్న సమస్తమైన జంతువులను, అక్కడ ఉన్న వాటిని అన్నిటినీ ఏం చేయమంటున్నాడంటే నిర్మూలన చేసి. చూడండి, దేవుడు చెబుతున్నాడు, పోయి నువ్వు పలానా అమాలేకులందరినీ సమస్తం ఆ ప్రాంతంలో ఉన్న వాటి అన్ని నిర్మూలన చేయి అని చెబితే ఈయన ఏం చేశాడు? తీసుకొచ్చాడంట, కొంత దాచిపెట్టుకున్నాడంట. వీటిని తీసుకొచ్చాడు, అవి శపితమైనవని, అవి అభ్యంతరమైన పరిస్థితుల్లో ఉన్నవని గ్రహించకుండా, ఇప్పుడు దేవుని మాటకు విధేయతను చూపించకుండా ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే కొన్ని వాటిని తీసుకొచ్చాడు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త చదువుతున్నాడు ఆ యొక్క వ్యక్తితో. దేవుని వాక్కు సమూయేలు ప్రవక్తకు తెలిసింది. సమూయేలు ప్రవక్త ఇప్పుడు సౌలు గారికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అయ్యా, నీకు దేవుడు ఒక మాట చెప్పాడు అంటగా, మరి ఆ మాటను అనుసరించావా? ఆ మాట ప్రకారం చేసావా? చేశాను అంటున్నాడు. మరేంది, ఏదో వినపడుతున్నాయి, సర్వం అరుపులు వినపడుతున్నాయి, రంకెలు వినపడుతున్నాయి. ఏంటి అయ్యి? ఏమి లేదు, అవి దేవునికి అర్పించడానికే తీసుకొచ్చాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న మాటలో ఒకసారి చదువుదామా? 24, 25. ఎన్నో అధ్యాయం చెప్పలేదంటారా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. సౌలు చదవండి. ఓకే, పైన 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలిలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేలు కొవ్వులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం కావాలి? దేవుడు బలులు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? ఆ యొక్క పొట్టేలు కొవ్వులను అన్నిటినీ బలిని అర్పిస్తే ఆయన సంతోషిస్తున్నాడు అనుకుంటున్నావా? దేవుడు తన జీవితంలో, మన జీవితాల్లో ఏం కావాలని కోరుకుంటున్నాడంటే ఆయన ఆజ్ఞను గైకొనుట, ఆయన మాట వినుట మన జీవితాల్లో శ్రేష్టం అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏ స్థితిలో, తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చింది? ఇక్కడ అంటున్న మాట ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇక్కడ ఆ యొక్క ఫస్ట్ లైన్ చివరిలో అనుకుంటుంది, బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే. అంటే బుద్ధిహీనుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏమిటి? దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? తన యొక్క ప్రణాళికలో తన మాట ప్రకారం సమస్తము చేయాలి, చెప్పినట్లుగా చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అయ్యా, వీటిని నీ కోసమే బలి అర్పించడానికి తీసుకొచ్చానయ్యా, అంత అవసరమా? దేవుడు కావాలంటే కోరుకునేవాడు కదా, దేవుడు కావాలంటే చెప్పేవాడు కదా. ఇప్పుడు నీ జీవితంలో చెప్పిన మాట ఏమిటి? ఆజ్ఞ గైకొనుట నీ జీవితంలో మేలు. ఆ సమీపించి నీ జీవితంలో ఆలకించుట, ఆ మాట వినుట నీకు శ్రేష్టము. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే ఆ దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళే స్థితిలో, ఒకటి మన ప్రవర్తన చూసుకోవాలి, 2 మన జీవితాలలో మాట వినాలి. మాట దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్కు, మాట దేవుని యొక్క సత్యమైన మాట. ఈ మాటే మన జీవితాల్లో వినాలి. అయ్యా, కాదయ్యా,
అంతవరకు నేను నడవలేనయ్యా, కష్టమయ్యా, ఇక్కడికి వెళ్తాను. తెలిసిన వ్యక్తే చెప్పిన మాట ఏమిటి? నువ్వేం మాత్రం వెనకకు తిరగొద్దు, ముందుకు కొనసాగించబడు. చెప్పిన మాట ప్రకారం చేయవలసిన వాడు. నేను అంత దూరం ప్రయాణం చేయలే కానీ ఇక్కడ ఒక కొండ ఉంది, ఈ కొండ చాటుకి వెళ్తాను. ఇప్పుడు చూడండి, చూడడానికి తన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ స్థితి ఇప్పుడు ఎవరి ఆలోచన నెరవేర్చుకుంటున్నట్లు వారి 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 ఆలోచనలను నెరవేర్చుకుంటున్న స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు వారి భ్రమ ఏమిటి? దేవుని మాటను విన్నట్లుగా ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు దానికి తన యొక్క జీవితంలో పరిమాణం ఏ పరిస్థితికి వచ్చింది? ఆ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క భార్య ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఇక్కడ సౌలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చిందంటే తనకున్న రాజ్యాన్ని కోల్పోతున్న పరిస్థితి. తన జీవితంలో దేవుని యొక్క ఆత్మచేత బలముగా తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతని గురించి చెబుతున్న మాటలో ఆత్మ వచ్చినప్పుడంట, బలముగా ఆత్మ వచ్చినప్పుడంట ఇతడు ప్రవక్తలలో ఉన్నాడని ఒక సామెత పుట్టిందంట. ఆమేన్. మరి అంతగా దేవుని సన్నిధిలో ఆత్మచేత నింపబడిన వాడే ఇలా పడిపోతే ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలను బట్టి ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు మనకి మాట బోధించబడుతుంది. దేవుని యొక్క మాట బోధించబడుతున్నప్పుడు ఈ మాటను మనం అంగీకరిస్తుందని ప్రకారము చేయగలుగుతున్నావా, లేక మాట విన్నట్లుగానే కనపడుతున్న పరిస్థితి? చూడండి, ఇక్కడ లోతు గారు మాట విన్నట్లుగానే కనపడుతుంది. ఇక్కడ సమయాలు యొక్క సౌలు గారి యొక్క జీవితంలో కూడా అదే విధమైన స్థితిలో నడిపించబడుతున్నాడు. మాట విన్నట్లుగానే కనపడుతుంది. భ్రమ, ఇదంతా భ్రమే. మనిషి జీవితం అంతా ఇప్పుడు భ్రమ చేత తమ జీవితాలంతా ఏ పరిస్థితులు ఉన్నాయంటే ఇప్పుడు మేము వాక్యానుసారంగా నడిపించబడుతున్నాం, దేవుని మాటకు విధేయతను చూపిస్తున్నాం. ఇప్పుడు ఆ మాట మన జీవితాలలో ఉండగలిగితే నీ స్థితిని బట్టి నువ్వు ఎక్కడ ఉంటావు, నీ జీవితంలో ఎక్కడున్న స్థితిలో ఉంటావు. లేఖనాలు చదువుతూ ఉంటాడు మాటను బట్టి, గుడారములో ఎక్కడున్న వాడి జీవితం ఎలాగున్నది, ఆ గుడారంలో ఉన్నవాడి స్థితి ఎలా ఉన్నది అంటే ఆ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటున్నాడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడంటున్నాడు? ఒక యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అంటే ఇప్పుడు మన జీవితాలలో యథార్థంగా మన జీవితాలు నడిపించబడాలంటే ఈ యొక్క నీతి, ఈ యొక్క మాట మన జీవితాలలో వెంబడించే స్థితిలోనికి రావాలి. ఈ వాక్కును మన జీవితాల్లో హృదయాలలో నింపగలిగితే ఈ యొక్క వాక్కు మన జీవితాలలో ఎక్కడ నిలబెడుతుందంటే గుడారములో మన అతిథిగా నిలబెట్టగలిగిన స్థితిలోనికి వస్తాం. హల్లెలూయా. గుడారంలో అతిథిగా ఉండాలంటే ఏ జీవితాన్ని కలిగి ఉండాలి? అక్కడ అంటాడు, జ్ఞాపకం చేసుకుంటే తన స్థితిని గుర్తు చేసుకుంటే మాట విచ్చాడంటే అతడు ప్రమాణం చేయగా ఏ మాత్రం నష్టం కలిగిన మాట ప్రకారం జీవించగలుగుతాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో సేవకుల యొక్క జీవితాలు కూడా అదే స్థితిలో నడిపించబడుతున్నాయి. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారు ఎంతగా తమ యొక్క స్థితిని బట్టి గుర్తు చేసుకోరు. కానీ దేవుని యొక్క సన్నిధిలో వారు ఏదైనా కోరుకోవాలంటే చిన్ని మాట. దేవుని సేవకులు 2020లో దీన్ని స్లాప్ వేయాలనుకున్నాం దేవుడు, మన పాస్టర్ ప్రకాష్ గారు. ఇప్పుడు కూడా తగులుకొని అన్నయ్యకి మరదస్ అన్నకి బద్దాలే ఫోన్ చేసి సిమెంట్ కట్టులో ఒక్కొక్క దాని గురించి చెబుతున్నాడు. చూడండి, భారం చూడండి. మాట ఇచ్చాడు 2020లో దీన్ని స్లాబ్ చేయాలనే ఆలోచన ఉంది అప్పుడు. కానీ పడిపోయిన స్థితిలో ఉన్న దాన్ని బట్టి ఆలస్యం అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా చూడండి ఏ ఆరాటం. మాట ఇచ్చాడంటే నష్టము కలిగినా తప్పడు. అంటే ఇప్పుడు మన జీవితాలలో ఏం చేయబడాలి? ఆ దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవించగలిగిన స్థితిలోనికి రావాలి. ఆ దేవుని యొక్క మాటలో మన జీవితాలు ఏ పరిస్థితుల్లో ఉన్నా
నీ జీవితంలో ఈ మాట ప్రకటించబడుతుందంటే నీలో ఒక కల్మషమును తొలగించుకోవాలి. నీలో ఉన్న ప్రతి ఒక్క విషయంలో నీ జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నావో ఆ నీతితో యథార్థతతో నడిపించగలిగిన స్థితిలోనికి వస్తుందో లేదో మనకు పరీక్షించుకునే స్థితిలోనికి రావాలి. మాట కొంతవరకు కాదు, సంపూర్ణంగా మనం దేవునికి లోబడే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. అదే మెరుపు తీగలాగా కాదు మన జీవితాలు అంటాడు ఇక్కడ ఒక మాట. ఆ వెలుగుతోత అంట, భ్రమపరిచే ఆత్మ అంట. ఇవన్నీ ఎందుకు మనిషి జీవితంలో ఏ పరిస్థితికి తీసుకెళ్తున్నాయి అంటే వారి జీవితాలలో మేమే పరిశుద్ధులం. కానీ మన జీవితాల్లో ఎక్కడ ఉండాలంటే మన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము మనతో మాట్లాడుతున్న మాటను బట్టి పరీక్షించుకుంటూ దానికి విధేయతను చూపించిన వారిగానే మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. మొదటి ఆహ్వాన పత్రికలు అంటాడు 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు. మీకు చెబితే ఈ మాట చెబుతుంటే కొంచెం మనిషి పద్దాల పాపం అంటారు ఏందని చెప్పి అంటున్నారు. కానీ మాట చెప్పకుండా ఉండలేం కదా, చెప్పాలి కదా. అక్కడ అంటాడు మనము పాపము చేయలేదని మనం చెప్పిన కొన్ని నేడల్లా అక్కడ అంటాడన్నమాట. చదువుదామా ఒకసారి. 9వ అధ్యాయం 9వ వచనం. ఓకేనా? 10వ వచనం చదవండి. మనము పాపము చేయలేదని చెప్పిన ఎడలా చెప్పుకుని ఎడలా ఆయనను అబద్ధికునిగా చేయవారగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ మాట ఏమిటి? దేవుని యొక్క మాట. ఈ మాట ఇప్పుడు ఏం చేయబడింది? ఆ దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో లేదు అంటున్నాడు. ఎందుకు లేదు అంటే మన యొక్క ప్రవర్తనలో మన జీవితాలను బట్టి మేము పరిశుద్ధులమని చెప్పుకుంటూ నడిపించబడుతున్న స్థితిలో ఉన్నారు. కానీ మనిషి యొక్క జీవితంలో నేను ఈ అవిధేయతను కలిగి ఉన్నా, నీ యొక్క లోపమును కలిగి ఉన్నా అని చెప్పుకునే స్థితిలోనికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడా, ఈ యొక్క యవనస్తుడు కూడా ఏం చేస్తున్నాడంటే నిత్య జీవానికి పోవాలని ఆశతో నింపబడ్డాడు. కానీ ఇక్కడ తన జీవితంలో ఒకటి చేయవలసినది తెలిసి పరిస్థితి కూడా ఉన్నా ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో ఇప్పుడు నేను అన్ని ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తూనే ఉన్నా, ఇవి నేను బాల్యదిన నుంచి నడుచుకుంటున్నా అని చెబుతున్నాడు. ఆమేన్. ఇక్కడ అంటున్నమాట శ్రద్ధగా మనం ఆలకిస్తే ఈ విషయంలో ఆ వ్యక్తి కనపడుతుంటాడు. మనము పాపము చేయలేదని మనం చెప్పుకొని ఎడలా మనం ఆయనను అబద్ధికునిగా చేస్తున్నాం, మరియు ఆయన వాక్యము మనలో లేదు అంటున్నాడు. ఈ వాక్యం ఏమిటి? ఈ యొక్క వాక్యం ఏమిటి అంటే ఈ వాక్యమైనది ఏమిటంటే మొదటిగా మనం తెలుసుకుంటే ఇది సత్యం. ఇదే సత్యం, ఇదే మన జీవితాలలో నిత్యానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఆ నిత్య జీవాత్మ మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలంటే ఈ సత్యానుసారమైన వాక్యాన్ని మనం అనుసరించే వారిగా మార్చబడాలి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు మీతో బయలుపడుతున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటను మనం అనుసరించి నడిపించగలుగుతున్నామా, లేక దానిని తునీకరిస్తున్న పరిస్థితి, లేక ఇంటున్నట్లుగా మన జీవితాలు అనుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 2. నా సమయం ఎన్నిటి దాకా చూసుకున్నా? సమయం ఎంత అయింది? 12:40. నాకు ఇచ్చిన టైం తెలియదు. ఇప్పుడు మీరే లెక్కేసుకోండి. 40 అంటున్నారు కదా, ఒక 5 నిమిషాలు ముగిస్తాను నేను. నాకు ఎక్కువ తీసుకోవడం కూడా అలవాట్లేదు. హుషారుగా హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మీకు చెప్పిన మాటలు 2 కదా, మరి నేను చెప్పిన 4 చెబుదాం అనుకున్నాను. అది బ్రేక్ అయిపోద్ది ఇక. సరే, ఇప్పుడు 2 చెప్పారు. 3వది ఏం చేయమంటున్నాడు? సన్నిధిలో ఉన్నప్పుడు నీ జీవితంలో అనాలోచనగా పలకటానికి నీ నోటిని త్వరపడనీయకము. ఈ నోటి ద్వారా మన జీవితాలు ఎంతవరకు మన స్థితిని బట్టి జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నాం?
నోటిని త్వరపడనీయొద్దు అంటున్నాడు. ఈ నోటిని మన జీవితాలలో ఏ పరిస్థితిలో ఉంటున్నామంటే, మనిషి యొక్క జీవితంలో ఏ పరిస్థితులు బట్టి ఏదో ఒకటి ముందు మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మాటలు మన జీవితాలు ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? ఈ యొక్క నోటిని మనం ఆ నేలకను గుర్తు చేసుకుందాం. ఆ నోటిలో ఉన్న నేలకి ఏం చెబుతుంది? ఇదంతా మనుషుల మధ్య ఈ యొక్క చిచ్చు పెట్టే పరిస్థితి తీసుకొస్తుందంట. ఇది నరం నేలి నాలుకేనంట. ఇప్పుడు అడవికి అగ్గిపుల్ల ఎంత ముఖ్యమైనదో, ఇప్పుడు మనిషి జీవితంలో ముఖ్యమైనది ఇదే నాలుకే, నరకానికి తీసుకెళ్ళాలి. ఇది ఎటైనా చెప్పింది. ఇప్పుడు ఇటు నీ గురించి చెప్పింది, తర్వాత అడిపోయి అది చెప్పింది. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నది అంటే, మన జీవితాల్లో ఏం చేపడాలంటే, మన యొక్క స్థితిని బట్టి అనాలోచనగా పలకడానికి మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. త్వరపడనీయవద్దు అంటున్నాడు. అంటే దీనిని తొందర పెట్టకుండా మన జీవితాలు ఏం చేసుకోవాలంటే, నోటికి చక్రం పెట్టుకోమంటాడు. ఒక మాట యెషయా గ్రంథంలో అంటాడు అన్నమాట. అంటే చక్రం పెట్టుకో. ఇప్పుడు మన జీవితాలలో ఏం చేయబడాలంటే, అనాలోచనగా పలకకుండా మన జాగ్రత్తగా పడే పరిస్థితిలోనికి రావాలి. హల్లెలూయా. ఇంకొక మాట, 4వ మాట, నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయగాకు. అక్కడ అంటున్నమాట, నీవు మొక్కుబడి చేసుకున్న దాన్ని చెల్లించకుండా ఉండుట కంటే మొక్కు కొనకుండా ఉండటమే మేలు. హల్లెలూయా. మొక్కుకున్న దాన్ని చెల్లించలేని పరిస్థితులు ఉంటే దానిని మొక్కు కొనకుండా ఉండటమే మేలు అంటాడు. ద్వితీయోపదేశకాండంలో అంటాడు, ఏమంటాడంటే, నీవు మొక్కుకొని దాన్ని ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేసావనుకో, దేవుడు నీ దగ్గర నుంచి తీసుకుంటాడు కానీ నీకు ఆశీర్వాదం కాదంట. అది నీకు పాపము అంటాడు. నీకు పాపం కలుగుతుంది అంటాడు. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏ మొక్కుబడిలో ఉన్నావు? ఏ మొక్కుబడిలో మన జీవితాలను చెల్లించగలిగిన స్థితిలో ఉంటున్నామా, లేక ఆ మొక్కుబడిని విడిచిపెడుతున్న పరిస్థితిలో ఉన్నామా? దేవుని సన్నిధిలోనికి వచ్చిన ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, అయ్యా నీవు నాకు మగబిడ్డనిస్తే నేను నీ సన్నిధిలోనికి ఇస్తా. ఎంతవరకు? అయ్యా నాకు ఈ కార్యం చేసావనుకో, నేను నీ సన్నిధిలోకి ఎంత తీసుకొస్తా. అయ్యా నాకు ఈ కార్యం చేసావనుకో, నా ఇంట్లో ఈ యొక్క ప్రార్థన పెడతా. చిన్న విషయం, ఇది చెప్పకూడదు, నాకు ఎందుకో మాట గుర్తొచ్చింది. అంటే పడిపోయిన వారిని లేపిన తర్వాత ఒక కార్యం చేస్తా అని చెప్పినట్లు గుర్తు నాకు, కానీ దాన్ని మర్చిపోయా. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, మొక్కుకొని దాన్ని చెల్లించకపోతే నీ జీవితంలో ఏ పరిస్థితికి వస్తుందంటే, నీకు పాపం కలుగుతుంది. ఆ పాపం నీ జీవితాలను ఎక్కడికి తీసుకెళ్తుందంటే, నిత్య ఆ యొక్క నరకానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఆ మొక్కుకొని దానిని ఆలస్యం చేయొద్దు. ఏ సమయం నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆమె జీవితంలో ఏం చేసింది? హన్న గారి యొక్క జీవితంలో మొక్కుకుంది, అయ్యా నీవు ఇస్తే నేను నీ యొక్క సన్నిధిలోనికి ఇస్తాను. మనం ఎంతవరకు ఇస్తున్నాం? ఎంతవరకు దేవుని సన్నిధిలో? అయ్యా నువ్వు చేస్తే నీ సన్నిధిలో నా యొక్క కుమారుని పరిచర్యలో బాగా వాడుకుంటాను. ఏడ వాడుకుంటున్నావు? ముందు నువ్వు బాటిల్ పోకుండా మళ్ళీ ఏం చేస్తున్నావు? ఎందుకు నువ్వు వెళ్ళేది అక్కడికి అని చెప్పి ఆపి పరిస్థితులు ఉంటున్నావు. ఒకసారి గుర్తు చేసుకో, నీ జీవితంలో ఏదో కొదువైనప్పుడు పరిస్థితులను బట్టి దేవుడు గొప్ప మేలు చేశాడే, ఆ మేలుకు తగినట్లుగా నీ జీవితంలో దేవుని సన్నిధిలో మొక్కుకున్నా, అయ్యా నీ సన్నిధిలో నా కుమారుని పెంచుతానని, నీ సన్నిధిలో అయ్యా నాకు ఇచ్చిన ఈ ధనాన్ని బట్టి నేను నీ సన్నిధిలో నమ్మకంగా నడిపించబడతానని. మరి ఇప్పుడు ఏమైపోయింది? అది ఏమైపోతున్న పరిస్థితి చూడు. చాలా జాగ్రత్త ఈ మాట విషయంలో. మొక్కుకొని దానిని ఆలస్యం చెయ్యొద్దు, దాన్ని త్వరగా చెయ్యి, లేకపోతే రాబట్టుకుంటాడంట. దేవుడే రాబట్టుకుంటాడు, కానీ నీకు అది క్షేమం కాదు, నీకు పాపం అంటున్నాడు. ఆమె కనుక మనం గ్రహించాలి. 1 ప్రవర్తన, 2 ఆలకించుట, 3
అనాలోచనగా పలుకటానికి త్వరపడనివద్దు. 4, మొక్కుకొని దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్. ఒక అర్థమందరం కొంచెం నిద్ర మత్తు వదిలిపెట్టి